ఠాగూర్ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ సీన్ ని మించేలా శివాజీ సినిమాలో రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ సీన్ ని మించిపోయేలా ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో ఎలివేట్ చేస్తా ఉన్నారు. ఏంటి బాబు మర్డర్ కేసా? మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల వేయాల్సిందే. తానెవరో కాదు, ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి. మరీ ముఖ్యంగా యూత్ ఎక్కువగా సపోర్ట్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి తేడా లేకుండా ఒకే రకమైనటువంటి టికెట్ ప్రైస్ ఉండడం వలన, లేదా టికెట్ ప్రైజెస్ కన్నా ఎక్కువ పాప్కార్న్ ప్రైజెస్, సాఫ్ట్ డ్రింక్ ప్రైజెస్ ఎక్కువగా ఉండడం వలన, లేదా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ మ్యాన్ తన కుటుంబంతో సహా థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నందుకు గాను ఈ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తా ఉన్నారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి పైరసీ కింగ్ పిన్ గా మారి కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుండే ఈ ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి వెబ్సైట్స్ ని రవి రన్ చేస్తా ఉన్నాడు. అంతేకాదు, కరేబియన్ దీవుల్లోకి వెళ్లే ముందు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఈ ఇమ్మడి రవి స్థాపించడం జరిగింది. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేసినా సరే ఒక గంట వ్యవధిలోనే ఐబొమ్మ ఆర్ బప్పం టీవీ సైట్స్ లో ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది హెచ్డి క్వాలిటీలో. సినీ ప్రముఖులు మాట్లాడుతున్న దాన్ని బట్టి రఫ్ గా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం సినిమా ఇండస్ట్రీకి 3000 కోట్ల నష్టం జరిగిందంట ఈ ఐబొమ్మ, బప్పం టీవీ, మూవీ రూల్స్ వంటి వెబ్సైట్స్ వల్ల. ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద మొత్తంలో నష్టపోతుందని చెప్పి సినీ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి కొన్ని నెలల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలిసికట్టుగా. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కొంచెం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అక్కడక్కడ ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి ఆపరేటర్స్ ని పట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఐబొమ్మ హెడ్ మాస్టర్ మైండ్ అయిన ఇమ్మడి రవిని పట్టుకోలేకపోయారు. దాంతో ఐబొమ్మ నుండి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి రావడం జరిగింది. మీరు మా ఐబొమ్మ సైట్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కోట్లాది మందికి సంబంధించినటువంటి పర్సనల్ డేటా మా వద్ద ఉందని, మీరు మా పైన ఫోకస్ చేస్తే మేము మా వద్ద ఉన్నటువంటి డేటాని మొత్తం మేము బయట పెడతామని చెప్పి ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఇష్యూని ఇంకా సీరియస్ గా తీసుకొని చాలా చాకచక్యంగా రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఐబొమ్మ అండ్ బప్పం టీవీ ఫౌండర్ అయిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఇట్స్ బ్లాక్ డే ఫర్ ఫ్రీ మూవీ లవర్స్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా యువత కొన్ని వేల పోస్టులు పెడతా ఉన్నారు రవికి సపోర్ట్ గా. హ్యాష్ ట్యాగ్ రవి, హ్యాష్ ట్యాగ్ ఐబొమ్మ, హ్యాష్ ట్యాగ్ బప్పం టీవీ అంటూ. మరి ఇంత నెట్వర్క్ ఉన్న రవి ఎట్లా దొరికిందంటే తన సొంత భార్యనే సమాచారం ఇచ్చి పట్టించిందంట. ఇప్పుడు ఆ రీల్స్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఇది రాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఒక్క విషయం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? పైన ప్రెజర్స్ వల్ల పట్టించుకోగానే తిచ్చుకోవటం అంటూ మొదలు పెడితే దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అయితే ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల సంతోషపడే వారి సంఖ్య కంటే బాధపడే వారి సంఖ్యనే ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ సోషల్ మీడియాలో. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరి ఇంకొంతమంది అయితే ఈ ఐబొమ్మ పోతే ఇంకో బొమ్మ, ఆ బొమ్మ పోతే ఇంకో బొమ్మలో మేము చూస్తాము అని అంటున్నారు. మీరే సినిమా బడ్జెట్లను పెంచేసి, మీరే రెమ్యూనరేషన్స్ ని పెంచేసి ఆ భారం అంతా సామాన్యుడి పైన వేస్తే ఎట్లా అని ప్రశ్నిస్తా ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో. సినిమా అనేది సామాన్యుడికి అందుబాటులో లేనంత వరకు మేము ఇలాంటి ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ నే సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కమెంట్స్ చేస్తా ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ ద్వారా మన పర్సనల్ డేటా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నే హ్యాక్ చేసిండ్రు. ఇంకా నీది నాది ఎంత? ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వెబ్సైట్స్ వాడే ముందు. మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.